ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేట కోర్టులో ఈ నెల 13వ తేదీన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 4వ నేషనల్ లోక్ అదాలత్ను పురస్కరించుకుని మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు జడ్జ్ నరేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో, అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రాంగణంలో కలిపి మొత్తం 2 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. విచారించే కేసులు: ఈ 2 బెంచీలలో మొత్తం క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రోనోట్ కేసులు మరియు ఇతర సివిల్ దావాలు ఏవైనా ఉన్నా వాటన్నింటినీ రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. చిలకలూరిపేట కోర్టు పరిధిలో ఉన్న కక్షిదారులు మరియు న్యాయవాదులందరూ ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని తమ కేసులను రాజీ చేసుకుని సత్వర పరిష్కారం మరియు సత్వర న్యాయం పొందాలని జడ్జ్ నరేందర్ రెడ్డి కోరారు. ఈ 4వ నేషనల్ లోక్ అదాలత్లో పాల్గొని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మనకి 4వ నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా మనం ఇక్కడ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో, అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 బెంచ్ల్లో కూడా మొత్తం క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రోనోట్ కేసులు, ఇంకా సివిల్ దావాలు ఏమన్నా ఉన్నా కూడా వీటిని 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో మన చిలకలూరిపేట కోర్టు పరిధిలో ఉన్నటువంటి కక్షిదారులు కోరుకుంటున్నాను. కాబట్టి ఈ 4వ నేషనల్ లోక్ అదాలత్ 2020 ఎక్కువ కేసులు రాజీ సెలవు తీసుకుంటారు.